ప్రొఫెసర్ కాసిం ఉస్మానియా యూనివర్సిటీ ప్రిన్సిపల్ ఇప్పుడు ఏదైతే ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ఉన్నారో మీ స్వయంగా అల్లుడు ఇప్పుడు మీ కన్న కూతుర్ని పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి. తనను కలిసారా? ఇప్పుడు మీరు అజ్ఞాతంలో నుంచి జన జీవితంలోకి వచ్చిన తర్వాత? మొన్న ఒకసారి 2 సార్లు వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా వచ్చి కలిసిండ్రు, హ్మ్. మాట్లాడిండ్రు, బాగానే ఉన్నారు వాళ్ళు. తర్వాత అధికారులను కూడా అడిగిండ్రు ఎప్పుడు విడుదల చేస్తారనేది. అదే విషయం వాళ్ళకు వాళ్ళు ఎట్లా అనిపిస్తుంది స్పష్టత. మీకు? మీ కూతురు మంచి వ్యక్తినే చూజ్ చేసుకున్నారని భావిస్తా ఉన్నారా? అంటే కాషియము విషయంలో చూసుకుంటే తను దళిత సామాజిక వర్గం. మీరేమో అగ్రవర్ణ సామాజిక వర్గం. సామాజిక వర్గాల పరంగానే ఆయన ఎట్లా చూసుకున్నా గానీ, ఇప్పుడు తనను చూజ్ చేసుకోవడాన్ని ఎట్లా చూస్తారసలు? వాళ్ళు చదువుకుంటున్నటువంటి రోజుల్లో విద్యార్థి సంఘంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒకరికొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. దాన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఆనాడు వ్యతిరేకించలేదు, నేను ఇప్పుడు కూడా వ్యతిరేకించను. ఓకే. అది వాళ్ళొక అన్యోన్య జంటగానే వాళ్ళు తమ జీవనాన్ని గడుపుతున్నారు కాబట్టి వాళ్ళే నిర్ధారించుకున్నటువంటిది. ఇది హ్మ్. మనం నిర్ధారించింది కాదు. మనం నిర్ధారించుకున్నటువంటిదైతే వేరు గాని, వాళ్ళు నిర్ధారించుకున్న దాన్ని ఆనాడు ఒప్పుకోవడం, ఇప్పుడు కూడా నాకైతే యాక్సెప్టెన్స్ ఉన్నది. వాళ్ళు మంచి జీవనాన్ని గడుపుతున్నారనేది ఆలోచన. మల్లా రాజిరెడ్డి మాజీలందరూ కలిసి ఒక పార్టీ పెట్టబోతున్నారు. దానికి క్రియాశీలక పాత్ర మల్లా రాజిరెడ్డి అనేటువంటి గాసిప్స్ వస్తా ఉన్నాయి. దానిలో నిజముందా? అది నిజం కాదు అనేటువంటిది స్పష్టమే. ఎందుకంటే అది మీడియా రాస్తున్నదా, లేదా వ్యక్తులు రాస్తున్నారా, లేదా ఫోకస్ చేస్తున్నారా అనేది నాకు తెలియదు. మేమైతే ఇప్పటికీ అది రాజకీయ పార్టీలో చేరాలని కానీ, రాజకీయ పార్టీని ఫ్లోట్ చేయాలనేది కానీ నా ఆలోచన లేవు. ఈ పార్టీ మీద నిషేధాన్ని వ్యక్తిస్తే లీగల్గా మావోయిస్ట్ పార్టీ పేరుతోనే ప్రజలకు సేవ చేస్తామనేటువంటిది ఆలోచించుకున్నాం. అదే ముఖ్యమంత్రి గారితో స్పష్టం చేయడం అనేది జరిగింది. కాంగ్రెస్ ఆహ్వానిస్తే వెళ్తారా ఆ పార్టీలోకి? ముందే చెప్పిన కదా, ఏ పార్టీలోకి చేరదలుచుకోలేదు. ప్రజల కోసం శేషి జీవితాన్ని అర్పిస్తామనేటువంటిది చెప్తున్నా. ఇది మల్లా రాజిరెడ్డి చెప్తున్న మాటలు. మొత్తం మీద మేము ప్రజల కోసమే మా యొక్క జీవితాన్ని కొనసాగిస్తామనే మాటలు అయితే వారు స్పష్టం చేస్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.